కాకుండా మన చేయి పట్టి ప్రభువు నన్ను నడిపించారు. ఎన్నో అవంతరాలు సంభవించినప్పటికీ, కుటుంబాల్లో ఎన్నో బలహీనతలు వచ్చినప్పటికీ వాటన్నింటిలో కూడా జయం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, డ్యూటీస్లో రాకపోకల్లో దేవుడు తోడైంది, కంచి వేసి మనం కాపాడాడు. యేసయ్య మన నుండి ఎదురు చూసేది ఏంటంటే, మనల్ని కలుగు చేసిన ఉద్దేశం ఆయన స్తుతిని ప్రచురపరచడానికి, తన జనము ఆయన గురించి ప్రకటించడానికి, ప్రార్థించడానికి, స్తుతిని ప్రచురపరచడానికి, స్తోత్రించడానికి, ఘనపరచడానికి, ఆయనకు మహిమ తీసుకురావడానికి. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా మీ నామమును కీర్తించుట మంచిది. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా మీ నామమును కీర్తించుట మంచిది అని చెప్పబడింది. ప్రతి ఉదయాన్ని కృపను, ప్రతి రాత్రి విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతో గంభీర ధ్వని గల సితారాతో నేను కీర్తించుట మంచిది అని చెప్పబడింది. యేసయ్య ఏ మంచి లేని మనల్ని జ్ఞాపకం చేసుకుని మంచి పని చేయడానికి ఎదుర్కొని ఏర్పాటు చేసుకుని, మునుపు దూరస్తులుగా ఉన్న మనల్ని, మునుపు పాపములో జీవిస్తున్న మనల్ని జ్ఞాపకం చేసుకుని, అందులో నుంచి విమోచించి విడిపించి మంచి కార్యం చేయడానికి ఇదనలో మనల్ని అభిషేకించారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్